సిటీ ఇండియా న్యూస్ తెలుగు 2026 సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. మన సంస్కృతి సంప్రదాయంలో హైందవ ధర్మంలో ఏ పండుగ వచ్చినా కూడా తిథులు నక్షత్రాల మీద వస్తాయి. కానీ సంక్రాంతి పండుగ ఒకటే డేట్స్ ప్రకారం వస్తుంది. 14 రోజు, 15 రోజు, 16 రోజు, 14 రోజు భోగి పండుగగా, 15 రోజు మకర సంక్రాంతిగా, అదేవిధంగా 16 రోజు కనుము కరి పండుగగా భావించి ఎంతో ఉత్సాహంతో చేసుకునే మహోన్నతమైన పండుగ, 3 రోజుల పండుగ ఈ సంక్రాంతి పండుగ. మా అదృష్టం ఏంటంటే మన జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్థాపించి ఈ సంవత్సరం 2026లో చేర్చుకోబోయే విద్యార్థులు 30వ బ్యాచ్. అంటే చిన్న వయసులో 32 సంవత్సరాల వయసులో కళాశాలను స్థాపించి ఈ రోజుకి 30 సంవత్సరాలు దిగ్విజయంగా నడుపుతున్నామంటే దానికి మీ అందరి సహకారం, మమ్మల్ని నమ్మిన పేరెంట్స్, విద్యార్థులు, అదేవిధంగా సమాజంలో మాకు సహకరించిన అందరి పెద్దలకు ధన్యవాదాలు. ఇప్పుడు సంక్రాంతి సంబరాల విషయానికి వస్తే విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయం ప్రతిబింబించే విధంగా వారికి సంక్రాంతి యొక్క సంబరాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక గ్రామీణ వాతావరణాన్ని ప్రత్యేకంగా నిన్న విద్యార్థులందరూ కలిసి నిర్మించడం జరిగింది. ఇది జయప్రకాష్ నగరంగా నామకరణం చేసిన ఒక చిన్న గ్రామంగా మేము ప్రతిష్ఠించాం. మొట్టమొదట ప్రతి ఊరికి ఒక గుడి ఉంటుంది కాబట్టి ఆ గుడిని ప్రతిబింబించాలనే ఉద్దేశంతో ఒక గుడిని నిర్మించి దాంట్లో కూడా జనవరిలో చాలాసార్లు ముక్కోటి ఏకాదశి వస్తుంది కాబట్టి ఉత్తర ద్వార దర్శనాన్ని కలిగిన విధంగా వెంకటేశ్వర స్వామి గుడిని నిర్మించడం జరిగింది. మరియు గుడి తర్వాత మనకు విద్యాబుద్ధులు నేర్పేది బడి. గ్రామీణ వాతావరణాల్లో అప్పట్లో 4 గోడల మధ్యలో బడులు లేవు, కేవలం చెట్ల కిందనే చదువుకున్నాం. మా విద్యార్థి దశ అంతా చెట్ల కింద. అది మరొకసారి జ్ఞాపకం వచ్చే విధంగా ఒక చెట్టు కింద ఓపెన్ బడిని పెట్టడం జరిగింది. బడి తర్వాత వ్యవసాయ మడి. ఇప్పుడు ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే మొన్నటి వరకు వరి నాట్లను కోసి ఇంటికి రైతులు సంపద తెచ్చుకొని గర్వంగా, అదేవిధంగా ఆర్థికంగా మంచిగా ఉన్న సందర్భంలో ఈ పండుగ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నాట్లు ప్రారంభించబోతున్నారు కాబట్టి విద్యార్థులచే ఆ వరి మడిలో నాట్లను వేయించడం జరిగింది. దాని తర్వాత గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి గుడిసెలను ప్రతిబింబించే విధంగా 3-4 గుడిసెలను నిర్మించడం జరిగింది. అదేవిధంగా పశు సంపదన మనకు అవసరమని చెప్పడం కొరకు ఆవులను తీసుకొచ్చి 2 పుంగనూరు ఆవులు చిన్న సైజు ఉండేటివి, అదేవిధంగా 2 పెద్ద ఆవులను తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే గంగిరెద్దుల విన్యాసాలు. విద్యార్థులందరికీ కూడా గంగిరెద్దులు అవి పశువులే అయినప్పటికీ కూడా మన మనసును ఎరిగి రకరకాల విన్యాసాలు ఇంతకుముందు వారు ప్రదర్శించారు. నమస్కారం పెట్టడము, అదేవిధంగా ఎన్నో రకాలుగా ఈవెంట్స్ను అవి చేసి అందరి విద్యార్థులకు చూపించడం జరిగింది. ఇక మా విద్యార్థి ఒకరు ఈరోజు హరిద్వాసుగా తన యొక్క విన్యాసాన్ని చేస్తున్నారు. ఇక ఈనాటి కార్యక్రమానికి గాలిపటాల సుధాకర్, పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ, అతన్ని తీసుకొచ్చి గాలిపటాలు విద్యార్థుల సమక్షంలో ఎగిరించాలని, అన్నిటికంటే ముఖ్యంగా అమ్మాయిలకు ఎంతో శ్రద్ధతో ఎంతో కష్టపడి చేసేది ముగ్గుల పోటీలు. రంగవల్లులన్నీ బాగుండాలి అనే ఉద్దేశంతో సుమారు ఒక 100 మంది, అంటే 100 యూనిట్ల రంగవల్లులను వేస్తున్నారు. 300 మంది విద్యార్థులు అందులో పాల్గొనబోతున్నారు. మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఇక్కడ జరుగుతున్నాయన్నీ సమాజానికి తెలియజేస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు కూడా ధన్యవాదాలు. ఈ సంక్రాంతి నుంచి అన్ని విఘ్నాలు తొలగిపోయి మకర సంక్రమం నుంచి అన్ని మంచి జరగాలని మీ అందరికీ. చివరిగా చిన్నారులకు కళాశాలలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది పిల్లలందరికీ కూడా భోగి పండ్లను వాళ్ళకు భోగి పళ్ళను సమర్పించి ఆశీర్వదించడం జరిగింది. పాలమూరులో ఉంటున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి అండి. నేను మహబూబ్నగర్ వచ్చాను. మార్నింగ్ జేపీఎస్సీ ఇంజనీరింగ్ కాలేజ్ మన రవికుమార్ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అద్భుతంగా జరుగుతున్నాయి ఇక్కడ. సో ఈ కార్యక్రమానికి నేను రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే పాలమూరుకి రావడం ఇంకా హ్యాపీగా ఉంది. సో ముఖ్యంగా ప్రేక్షకులందరికీ, మన ఛానల్ ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనందరం బాగుండాలి. ముఖ్యంగా పాలమూరులో మనం వెనకబడ్డ జిల్లా అంటుంటాం, కాదండి. ప్రతి జిల్లా కన్నా ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం, దూసుకుపోతున్నాం. ప్రతి జిల్లాలతో పాటు పాలమూరు జిల్లా కూడా. సో హెడ్ క్వార్టర్ కదా ఇది మెయిన్ ఒకప్పుడు. సో ఈ పాలమూరులో నేను పుట్టడం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా సంక్రాంతి సంబరాలు మాత్రం ఇక్కడ మాత్రం చాలా అద్భుతంగా జరుపుతున్నారు. నాకు పల్లెటూరు మన పాత రోజులన్నీ గుర్తుకొచ్చాయి. ముఖ్యంగా గాలిపటలు కానివ్వండి, ముగ్గుల కార్యక్రమం కానివ్వండి, అలాగే గొబ్బెమ్మలు కానివ్వండి, అలాగే చిన్నపిల్లలకు భోగి మంటలు వేశారు. చిన్నపిల్లలకు అందరూ కూర్చోబెట్టి
వాళ్ళతో పూజ చేయించారు, అలాగే గాలిపటలు ఎగిరేశారు, అలాగే ఇందులో గంగిరెద్దుల విన్యాసం చూశాను. చాలా చాలా అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ మన సంక్రాంతి పండుగ నీట్గా అద్భుతంగా చేసి చూపిస్తున్నారు ఇక్కడ. నాకు చాలా హ్యాపీగా ఉంది, పాత రోజులు గుర్తుకొచ్చాయి. సో ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్ చిన్న చిన్న పిల్లలకి మొబైల్ ఇచ్చేసి ఈ పండుగల్ని మనమంతా మ్యాక్సిమం కనిపించకుండా చేస్తున్నారు. దయచేసి పండుగ రోజున దయచేసి ఆ మొబైల్ అలా పక్కనట్టేసి ఇంట్లో అమ్మ, అక్క, చెల్లెలు, నాన్న అందరూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ సరదాగా పిండి వంటలు కానీ, గాలిపటలు కానీ, ముగ్గులు కానీ ఇలా ప్రతిదీ వాళ్ళకు చెప్పుతూ మన ఈ కార్యక్రమాన్ని మన పండుగలు ముఖ్యంగా సంక్రాంతి కానివ్వండి ప్రతి పండుగను కూడా వాళ్ళకు చూపించాలి. ప్రతి చెప్పాలంటే దయచేసి ఆ మొబైల్ సంస్కృతికి మాత్రం మ్యాక్సిమం దూరం చేయండి. సో అందరూ ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగని మీరంతా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. మీ సునామీ సుధాకర్, జబర్దస్త్.